పర్సనల్గా ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆచారి పాత్ర సినిమా వస్తుంది నిన్న, స్వర్గం నరకం. అవాక్కై చూస్తూ నిజంగా ఈయన అసలు ఇలాంటి ఆర్టిస్ట్ అంటే నిజంగా యాక్టర్గా అది పరాకాష్ట. ఎందుకు పర్సనల్గా కలుస్తున్నాను, ఆ నటనకి మీ ప్రాధాన్యం నిజంగా ఈ శతాబ్దంలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ దాసనారాయణ గారు. డైరెక్టర్గా అందరికీ తెలుసు కాబట్టి ఎంత పులకించిపోయానంటే ఒక్కొక్క డైలాగు ఇవాళ ఎవరైనా చేయగలడా అని అనిపించింది గురుగారు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, సో మచ్ షాక్. అది ఫస్ట్ అది ఆత్మకి సంబంధించిన విషయం. నారాయణమూర్తి గారు నాకు దాదాపు నాటక రంగం నుంచి పరిచయం, రైల్వే క్వార్టర్స్లో ఇక్కడ ఉండగా పరిచయం. ఆయన నీదు మార్గాన నీ అంత నేత లేడు అని విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఒక కవి అన్నాడు. నీదో పద్ధతి, నీ పద్ధతిలో నువ్వు అల్టిమేట్. అది నారాయణమూర్తి. ఆయనకి నాకు ప్రత్యేకమైన నాకు ఇష్టం నారాయణమూర్తి గారు అంటే. సరదాగా ఎప్పుడైనా ఏమండి మీ సినిమాలో ఏదైనా వేషం ఇవ్వండి సార్ అంటుండేవాడిని. వద్దు బాబు, వద్దు గురుగారు, మీరంతా స్టార్స్, నాకు నేర్చుకోలేను అనేవాడు. నాకు డబ్బొద్దా మహాప్రభు వేషం అంటే ఏనాడు ఇవ్వాల. ఎప్పుడైనా కారులో పెడుతుంటే ఆయన తెల్ల షర్ట్ చక్క వెళ్తే ఆపేసి ఏమండి ఎక్కడంటే నేను ఎక్కను బాబు, నీకు దండం పెడతాను. ఈ పద్ధతి వేర్లే అనుకున్న అలాంటి నారాయణమూర్తి ఈ సినిమా కన్నా ముందు సినిమా నన్ను అడిగి ఒక వేషం అండి నాకు నిజంగా అవసరం, నాకు ఉపయోగపడుతుంది అంటే నా సరైన డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసా. ఏ కారణం వల్ల అది కుదరలా. అది తర్వాత ఇగో ఈ సినిమా రాజ్యాధికారంలో ఓ వేషం నేను ఎన్నాళ్ళు కావాలి, నేను వేరే సినిమా ఏదో స్క్రిప్ట్ రాసుకుంటున్నానండి చేద్దాం అనుకున్నాను, నేను 5 రోజులు కుదరదు సార్, నాకు 10 రోజులు కావాలన్నాడు. సరే 10 రోజులు ఒకే ఏకబిగిన ఇచ్చేస్తాను, ఇంకా మళ్ళీ నన్ను పిలవద్దన్న. ఓకే అన్నాడు. మొత్తానికి ఏదో వెళ్ళాం. ఒక మనిషి, ఒక యాక్టరు, ఒక డైరెక్టరు, ఒక రైటరు, ఒక కోడైటర్, ఒకే వ్యక్తి అండి. అసిస్టెంట్ డైరెక్టర్ అసలు ఒక్కరే, సెట్టు తనే. అసలు ఒక మానవాతీతమైన శక్తి ఉంటే తప్ప అలాగా ఒక వ్యక్తి చేయలేడు సార్. నిజంగా క్షణ అది చేస్తున్న 10 రోజుల్లోనూ నాకు నారాయణమూర్తి ఇలా పెరిగిపోయి విశ్వరూపం ఏదైతే నారాయణమూర్తి ఉందో అంటే ఒక కమిట్మెంట్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. అది ఏమనుకోండో కరెక్టో రాంగో అతను పద్ధతి అంతే. అసలు ఇట్లా మనిషి చేయగలడా ఫస్ట్ పాయింట్. ఒక ఆస్కార్ అవార్డు ఒకే మనిషి ఇన్ని పనులు చేయడానికి ఇస్తే ఫస్ట్ ఇంకే ఇవ్వాలి, లేదా క్రియేట్ చేసి ఇవ్వాలి. ఒక 1 month ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఎక్కడో ఉండేదండి. ఆయన చేసిన సినిమాలన్నింటినీ మించి ఉండేది. ఇప్పటికైనా ఏం పర్వాలేదు. ఆయన సినిమా ఎప్పుడొచ్చినా ఆయన సినిమాయే. నేను విశ్లేషించుకున్నది సినిమాలు 5 రకాలండి. ఒకటి ఆర్డర్ ఏదైనప్పటికీ ప్యారలల్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు, అందులో మళ్ళీ హై బడ్జెట్ సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు, 5వది ఆర్ నారాయణమూర్తి సినిమాలు. బాగుంది. ఈ 5వది ఆర్ నారాయణమూర్తి సినిమా అనడానికి విశ్లేషణ అక్కర్లేదు. మా భరణ్ ఇప్పటిదాకా చెప్పాడు ఆయన ఏం చేస్తాడు సినిమాలో, ఎలా చేస్తాడు ఇదంతా. ఇండస్ట్రీలో భరణి నేను కాదే అండి, 40 మంది కమెడియన్లు, మిగతా యాక్టర్లు అందరూ కూడా ఆయన దగ్గర వేషం వేస్తానని అందరూ అడుగున్న వాళ్ళే. సాహిత్యం కూడా అంటే విశ్వనాథ ఏకవీర తప్ప ఏం రాలే. గుంటూరు శేషన్ శర్మ గారు ఒకటే సినిమాగా రాసినాడు, అది వేరు. నిద్రించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల నీడు దృష్టి కమ్మని కళ ఇచ్చింది. అంటే అట్లనే అంటే సినిమా రంగం వాళ్ళకి తెలియదు కదా, అదొక ప్రత్యేకమైన ప్రక్రియ. దానికి కొన్ని టెక్నికల్ పెట్టుబడి, వాళ్ళ బాధలు వాళ్ళకుంటే వాళ్ళకి శక్తివంతమైన మాధ్యమం. ఈ మాధ్యమంలోకి ఒక సీరియస్, ఒక ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృష్టించే కవులను తీసుకువచ్చి మమ్మల్ని ఈ మాధ్యమానికి పరిచయం చేసిన మహాపుణ్యులలో మరొకరు. అంత మాత్రం చెప్పడే అదే కాదు, పైగా మీకు వెస్ట్రన్ సమాజంలో మార్కెట్ లాంటి మహారచయితలు, మహాదర్శకులందరూ కూడా గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు మానవ సమాజంలోని మిగతా అంశాలతో ఖచ్చితంగా అస్సలు ఉద్యమం చేస్తారు. అట్లా తన మేరకు అంటే ఉద్యమం చేయడం కాదు, ఒక భాషకు ఒక గొంతుగా, ప్రజల గొంతుగా గద్దరెట్లనో వంగపండెట్లనో, కానీ మాకందరికీ ఆయన అట్లా గొంతుక ఒక ప్రజా ఉద్యమాలు. కానీ అది ఆయన దాని ఎందుకంటే అది ఆయన రాజకీయ దృక్పథం కదా, ఆయన మానవీయ దృక్పథం, అది మానవతా దృక్పథం. వ్యక్తులు ఆ కోణం సజీవంగా ఉంది. మీరు ఎన్ని రకాల నారాయణమూర్తి గారు ఎట్లా పరిశీలించినా, ఎన్ని రకాల ఆటో మొదలుకొని, కార్మికులు మొదలుకొని, మేధావులు ఇట్లాంటి పెద్దలందరూ చూసినా ఆయనలో అద్భుతమైన ఒక సున్నిత మానవుడు, ఈ ప్రపంచం పట్ల ఆవేదన, ఆ ఆవేశం అదంతా ఉంది. కనుకనే ఇంతకాలం సుదీర్ఘంగా ఇట్లాంటి సినిమాలు చేయడం, రచనలు పరిచయం చేయడం, తర్వాత చాలా సీరియస్నెస్ అంశం. వేగుచుక్కలో మామూలు అంశం కాదు. ప్రపంచీకరణను అట్లా చెప్పడం అనేది అంత చిన్న విషయం కాదు. మొత్తం విప్లవోద్యమంలో అర్ధరాస్వంతరం అనే సినిమా ఇప్పటికీ నీకు లాటిన్ అమెరికన్ చీకటి పాట సినిమా కానీ, ఉమర్ ముఖ్తార్ లిబియా సినిమాతో కానీ పోల్చదగిన మహాఖండం అది ఒక అర్ధరాస్వంతరం.
తర్వాత ఎర్రసైనం రిక్షావాడ అన్న పెద్ద ఇక అవన్నీ చెప్పిన అట్లాంటి మహాత్ముడు ఇంతకాలం కూడా తన ప్రభావానికి మిగతా గొప్ప నటులను గొప్ప ఇట్లాంటి పెద్ద దర్శకులను కూడా వాళ్ళ గురువులనే తీసుకొచ్చి సినిమాలు తీయాలని తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజ్యాధికారం సినిమా తీస్తారు, దానికి పాటలు రాయించడం మా అదృష్టం అది. ఎందుకంటే మంచి నేనే కదా వంగపండు ప్రసాద్ తెలుగు జాతి గొప్పతనం అంటే ఇటు అక్కడ వంగపండు, ఇక్కడ ఇది రాయలసీమ గొప్ప కథా రచయితలు. మన యాసలల్లో తేడా ఉన్న భాష ఒకటే, 2 ముక్కలైనా తెలుగు జాతి, మొత్తం 2 ముక్కలైనా తెలుగు జాతి అంత ఒకటి. కనుక మనం ఎక్కడన్నా ఈ జీవితాన్ని ఈ సారాన్ని పట్టుకొని ఇవాళ సినిమా రంగంలో ఉన్న ఒక మానవతామూర్తి మాకు దగ్గర సన్నిహితులైన నేను మా వయసు పరిమితి వల్ల నేను ఎక్కువ చెప్తే అది పునరుక్తి అవుతుంది. దాసరి గారు తెలుసు, వారి గురించి వారికి పాదాబంధనం, రాఘవేంద్ర గారికి పాదాబంధనం. నాకు చాలా ఇష్టమైన నటుడు, రచయిత భరణి ఎల్బి శ్రీరామ్. మట్టికి చాలా దగ్గరగా మట్టిలో ఉన్న వాసన పీల్చడానికి పిలిచేవాళ్ళకు కూడా శక్తి కావాలి, అది మట్టి వాసన తెలియాలి. అలాంటి కవిత్వం రాసే గోరంట వెంకన్న నాకు చాలా ఇష్టడు. నాకు చాలా సిట్టింగ్స్లో చాలా పాటలు మేము కూర్చున్నాం. అట్లాగే ఇంతవరకు తెలుగు సినిమా చరిత్ర మర్చిపోలేని రికార్డు స్థాయి సంగీతాన్ని అందించిన శ్రీరాములమ్మకి అందించిన వందే మాతరం శ్రీనివాసు, అలాగే మిగిలిన టీమ్ ఆఫ్ నారాయణమూర్తి, నా కుటుంబ సభ్యులైన పాత్రికేయ బృందానికి అందరికీ నా అభినందనలు. ఎవరితోటి ఎవడో ఏది చేయించలేడు కొంతమందితోటి, కానీ ఏదైనా చేయించేయగలడు నారాయణమూర్తి. అసలు కొన్ని వందల మీటింగ్లు అటెండ్ అయ్యానో, కొన్ని వేల మీటింగ్లు అటెండ్ అయ్యానో నాకు తెలియదు, కానీ మైక్ లేకుండా మీటింగ్ రావడం అనేది అసలు జరగలేదు. అది కూడా చేయించేశాడు. అంటే ప్రేమతో కట్టిపడేస్తాడు. నారాయణమూర్తి గురించి ఒక మాట చెప్పాలంటే, నాకు వీరభక్త హనుమాన్ అంతే. అతను మీ అందరికీ తెలుసు, ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటాడు, ఆర్టిస్ట్ కావాలని వచ్చి ఈ రకంగా ఇదయ్యాడు. అంటే తను సొంతంగా సినిమా నిర్మాత, దర్శకుడు అయ్యేటంత వరకు నేను కారులో కూర్చుంటే ఫ్రంట్ సీట్లో నేను ఉంటే నా వెనక సీట్లో కూర్చుని ఉండేది ఎవరయ్యా అంటే నారాయణమూర్తి. ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏ షూటింగ్ కానివ్వండి, ఏ రికార్డింగ్ కానివ్వండి, ఏ డైలాగ్ సిట్టింగ్ కానివ్వండి, ఏ మ్యూజిక్ సిట్టింగ్ కానివ్వండి, నారాయణమూర్తి. అంటే అంత అటాచ్మెంటు, మాట్లాడితే నారాయణమూర్తి. అలాంటి ఒక మనిషి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. అది మామూలు వ్యక్తిత్వం కాదు. ఇప్పుడు నేనున్నాను, 150 సినిమాలు తీశాను, రకరకాల సినిమాలు తీశాను. మా సోదరు రాఘవేంద్రరావు ఉన్నారు, ఆయన 100 పైన సినిమాలు తీశారు. ఆయన కూడా రకరకాల సినిమాలు తీశారు. భారతదేశంలో చాలామంది గొప్ప గొప్ప దర్శకులు చాలా సినిమాలు తీశారు. కానీ ఒకే ధ్యేయంతో, ఒకే కమిట్మెంట్తో, ఒకే తరహా సినిమాలు తీసింది భారతదేశం మొత్తంలో ఒక నారాయణమూర్తి ఒక్కడే. ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా పరిశోధన చేయాల్సిన విషయం. ఇది ఎవరైనా యూనివర్సిటీ స్టూడెంట్స్ పిహెచ్డి కావాలనుకుంటే నారాయణమూర్తి సినిమాలు తీసుకుని చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పిహెచ్డి వస్తుంది. అంటే అంత డెప్త్ ఉంది, అంటే జీవితాలు ఉన్నాయి దాంట్లో. ఎక్కడ ఏ పాత్ర చూసినా జీవితాన్ని ప్రతిబింబించేస్తుంది. ఏ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిన ఫారెన్ క్యారెక్టర్స్ కాదు, లేదా ఏ సీడీల్లోంచో ఏ ఫారెన్ పిక్చర్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్ కాదు. ఇక్కడ మన కళ్ళ ముందు గుడిసెల్లో, మన కళ్ళ ముందు సందుల్లో, మన కళ్ళ ముందు టౌన్లో
మన కళ్ళ ముందు ఒక అరటిగుడి దుకాణం దగ్గర కనిపించే క్యారెక్టర్లు మాట్లాడే మాటలు కూడా అవి. అయితే మనిషి లోపల ఒక ఆవేశంతో ప్రతివాడికి ఎవడైనా వచ్చి ఒక రిక్షావాడిని పట్టుమని కొట్టి ఏంట్రా తెగవాగుతున్నావు అంటే వాడికి లోపల కొట్టాలని ఉంటుంది, కానీ కొట్టలేడు, దాచుకుంటాడు. అలాగే ప్రతి పేదవాడి గుండెల్లోనూ ఒక పెద్ద ఆవేదన ఉంటుంది, పెద్ద తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు చేయలేడు వాడు. అలా చేసేవాడు ఒకడు కావాలి. ఆ చేసేవాడు నారాయణమూర్తి. అందుకు ఆనందిస్తాడు. కాబట్టి నారాయణమూర్తి సినిమాలు అంటే వాళ్ళు చేయలేని పని, ఒక పేదవాడు తిరుగుబాటు చేయలేని పని నారాయణమూర్తి చేస్తుంటే మామూలుగా ఫీల్ అవ్వరు. అందుకే ఒక పెద్ద సూపర్ స్టార్కి ఎంత ఫాలోయింగ్ ఉందో అంత ఫాలోయింగ్ నారాయణమూర్తికి ఉంది. ఇవాళ చెప్తున్నాను నేను, నారాయణమూర్తి పేరు చెప్పగానే చప్పట్లు కొడతారు. నారాయణమూర్తి జనంలోకి పెడితే కొన్ని వేల మంది వస్తారు. వాడి మాటకు ఒక విలువ ఉంది, వాడి క్యారెక్టర్కి ఒక నిజాయితీ ఉంది. ఇవాళ హీరోలు అంటే మనం కేవలం తెర మీద కనిపించి హీరోలు మాత్రమే హీరోయిజం అనుకుంటే పొరపాటు. ప్రతి హీరోకి ఒక క్యారెక్టర్ కావాలి. రామారావు గారు ఉన్నారంటే రామారావు గారికి ఒక క్యారెక్టర్ ఉంది. రామారావు గారిని ఒక హీరోగానే చూడాల, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చూశారు. అందుకే ఆయనకి గౌరవించారు. అలాగే నాగేశ్వరరావు గారిని గౌరవించారు, అలాగే ఎంజీఆర్ని గౌరవించారు, అలాగే శివాజీ గణేష్ని గౌరవించారు, అలాగే రాజకుమార్ని గౌరవించారు. ఒక వ్యక్తిత్వం కూడా కావాలి. తన పాత్రలో ఏం చెబుతున్నాడో, తన సినిమాలో ఏం చెప్తున్నాడో వ్యక్తిగా కూడా అదే చేస్తున్నాడు. కాబట్టి నారాయణమూర్తికి అంత నిజాయితీగా జనం. ఇది నేను చాలాసార్లు చెప్పే మధ్యలో, రే ఒక సినిమా ఎత్తి మధ్యలో ఇంకో సినిమా తీ, ఏ ఫ్యామిలీ స్టోరీయో ఇంకోటి, అలాగే గురువుగారు అంటాడు కానీ తీయడు. మీరు అనుకుంటున్నారేమో గురువుగారు అంటే చాలా ఇది, అసలు గురువుగారు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, ఏం చెప్తే చేస్తాడు. అమ్మ దొంగవాడు, వాడి మనసులో ఏమనుకుంటాడో అదే చేస్తాడు. వాడు నన్ను కన్విన్స్ చేయాలి తప్పితే నేను వాడిని కన్విన్స్ చేయలేను. ఎందుకంటే అతని సిద్ధాంతం అది, సిద్ధాంతపరంగా చేస్తాడు. ఎన్నోసార్లు ఎంతోమంది నాకు తెలిసే రాజకీయ నాయకులు పార్టీలో రమ్మని, ఎంపీగా నిలబడమని, ఎమ్మెల్యేగా నిలబడమని, నమస్కారం నాకు మీరు చేయండి సార్, మీరు బాగుంటుంది. చాలామందికి తెలియని విషయాలు. అద్భుతమైన సినిమాలు తీశాడు, అద్భుతమైన రెవెన్యూ వచ్చింది. ఇవాళ ఒకసారి నారాయణమూర్తి ఊరెళ్ళి చూస్తే నారాయణమూర్తి పేరు మీద కట్టిన ప్రజా వైద్యశాల, అలాగే స్కూలు, అలాగే రోడ్లు, ఆ ఊరికి నాకు తెలిసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. తను వచ్చి సంపాదన తీసుకెళ్ళి పెట్టాడు. ఇవాళ మళ్ళీ ఈ సినిమా ఆడితే నిజంగా చెప్తున్నా ఆడుకొని అప్పులు ఉన్నాయి. ఈ సినిమా ఆడిది అప్పులు తీరిపోతే చాలు అంటాడు, ఇంకేమండవు. నేను రాజ్యాధికారం సినిమాలో చెప్పిన విషయం ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఓ కారంచేడు ఘటన కానీ, ఓ చుండూరు ఘటన కానీ, ఓ వేంపేట ఘటన కానీ, ఓ లక్ష్మీపేట ఘటన కానీ, అలాగే నార్త్ ఇండియాలో ఒక బెల్చి ఘటన కానీ, అనేక ఊళ్ళల్లో దళితులపైన ఏ ఊచకోత జరుగుతుందో దానికి అంతవరకు అమ్మ నాన్న బావమర్ది అన్న తమ్ముడు చెల్లి అక్క అనుకునే మానవ సంబంధాలు పోయి శత్రుత్వాలు పెంచుకుంటూ కొద్దిమంది స్వార్థపరులు దళితులను ఊచకోతకొచ్చిన విధానం ఏమైతే ఉందో దాన్ని నేను ఖండిస్తూ తీసిన సినిమాయే ఈ సినిమా రాజ్యాధికారం అండి. దట్ ఈస్ ది మెయిన్ పాయింట్. దాని నేపథ్యంలో ఈ పొలిటికల్ పవర్ అనేది ఎలా పనిచేస్తుంది, అధికారం ఎంత పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా ఒక క్యారెక్టరు తెలంగాణ శకుంతల గారు, ఈ రాజ్యం నాది, ఈ రాజ్యాధికారం నాది, మీరేం పీకుతారు, నా వెంట్రుకు కూడా పీకలేరు, నా తెల్ల వెంట్రుకు కూడా పీకలేరు అంటూ ఆవిడకున్న అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆవిడకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఊళ్ళో ఉన్న బడుగు బలహీన వర్గాలను దళితులను ఎంత దుర్మార్గంగా అణిచివేసింది, ఎలా ఒచ్చకొత కోంచింది, దానికి అధికారంలో ఉన్న ఆమె అన్న ఎలా తొరపాటు చేశాడు. ఆ తర్వాత
ఆ దళితులందరూ న్యాయం కోసం ఎలా పోరాటం చేశారు, దాన్ని రాజకీయ నేపథ్యంలో ఎలా తీశాను నేను అనేది ముఖ్యంగా ఈ సినిమా రాజ్యాధికారం అండి. ఉదాహరణకి మీరు చుండూరు ఘటన తీసుకోండి. ఇప్పటికది 21 సంవత్సరాల క్రితం జరిగిపోయింది ఆ ఇష్యూ. ఆ చుండూరులో దళితులపై జరిగిన ఊచకోతకి అక్కడ స్థానికంగా కోర్టు 23 మందికి యావజ్జీవ శిక్ష విధించింది, 56 మందికి మామూలు శిక్ష విధించింది. తర్వాత అక్కడున్న అపోనెంట్ వర్గం హైకోర్టుకు వస్తే ఆ కేసుని హైకోర్టు కొట్టేసింది. మరి చుండూరు కేసును హైకోర్టు కొట్టేసినప్పుడు ఆ దళితులపై ఊచకోత కోసిన దోషులు ఎవరు? ఆ దోషులను హైకోర్టు చూసిందా, చెప్పగలిగిందా? మళ్ళీ ఈవేళ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు వాళ్ళు, బాధితులు, పీడితులు. ఇలాగా ఒకే విషయం జరిగిన తర్వాత, తప్పులను బేరీ చేసిన తర్వాత అక్కడున్న జిల్లా కోర్టు హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇలా కోర్టుకి ఒక న్యాయం జరిగితే, ఒక తీర్పు వస్తే సామాన్యుడు ఈ వ్యవస్థ మీద ఏ రకంగా నమ్మకం ఉంచగలుగుతాడు? వాళ్ళకి అండగా ఉండాల్సిన, వాళ్ళ ఓటుతో రాజ్యం ఎక్కిన ఈ రాజ్యాధికారం చేపడుతున్న నాయకులు వాళ్ళకి అండగా ఉన్న నాడు, చట్టాన్ని ఉన్నవారు చుట్టం చేసిన నాడు ఆ సామాన్యుడు ఈ వ్యవస్థ మీద ఎందుకు నమ్మకం కలుగుతుంది? ఈ రాజ్యాధికారం చేపడుతున్న ఈ క్షుద్ర రాజకీయ శక్తులపై అతనికి ఎలాగ నమ్మకం ఉంటుంది? అందుకని తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటు చేయకుండా తప్పు చేసిన వారు శిక్ష విధించిన నాడే వ్యవస్థ బాగుంటుంది అనే ముఖ్య కథాసారమే నా సినిమా రాజ్యాధికారం అండి. అలా అంటే ఘటన నేపథ్యంలో పొలిటికలైజేషన్ చెబుతూ తీసిన సినిమా ఈ రాజ్యాధికారం అండి. జూన్ మొదటి వారం కానీ 2వ వారం రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నానండి. సో ఏ మేరకు ఈ సినిమాని నేను బాగా చెప్పగలిగాను అనేది ఇంకా చూసిన తర్వాత మీ విజ్ఞులు మీరు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ వ్యవస్థని, ఈ రాజ్యాధికారం చేపడుతున్న నాయకుల్ని, మనల్ని ఏలుతున్న ఈ పాలకుల్ని నేను కోరేది ఏంటంటే, ఎన్నికల్లో మీరు ఏమైతే హామీలు ఇస్తున్నారో సామాన్య ప్రజల కోసమే మా ప్రభుత్వాలు ఉన్నాయి, నిజమైన ప్రజాస్వామ్య రాజులు మీరు అనుకుంటే మేము గద్దెనెక్కుతున్నాం, ఎన్నికైన వెంటనే మేము మీ హామీలు నెరవేరుస్తాం అని ఏమైతే చెప్తున్నారో నిజమైన ప్రజాస్వామ్య విశ్వాసం నాయకులు అది తూచా తప్పకుండా అధికారం చేపట్టిన తర్వాత చేయాలనే నేను ఈ సినిమా ద్వారా విజ్ఞప్తి చేశాను. దట్ ఇస్ మై ఫిలిం రాజ్యాధికారం.